Spotlight Librarians Academy. Hello everyone, welcome to Spotlight Librarians Academy. This is Yadagiri sir, Dr. K. Yadagiri sir, librarian faculty for paper 2, Library and Information Science. And మనకు Spotlight Librarians Academy నుంచి ఆల్రెడీ కోచింగ్ అనేది ఏప్రిల్ 25, 2025 మనకు 2025లో ఆల్రెడీ మనకు స్టార్ట్ అయింది. సో ఆ పేపర్ 2లో లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ సంబంధించిన సిలబస్లో భాగంగా మనకు ఈ వీడియోలో యూనిట్ 3 ఇన్ఫర్మేషన్ సోర్సెస్ అనే టాపిక్ని మనం డిస్కస్ చేసుకుంటాం. దానికి సంబంధించిన చాప్టర్స్ ఏంటి, టాపిక్స్ ఏంటి, సబ్ టాపిక్స్ ఏంటి, ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి, ఆ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, అండ్ యూనిట్కి సంబంధించి మనకి ఏది ఇంపార్టెంట్, ఎలా ప్రిపేర్ కావాలనేది యూనిట్లో మనం చూసుకుంటాం. సో ఇట్లా ప్రతి యూనిట్కి సంబంధించి వీడియోస్ అనేవి, మీకు మోడల్ వీడియోస్ అనేవి, క్లాసెస్ ఎలా ఉంటాయని చాలా మంది స్టూడెంట్స్ అడగడం వల్ల మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ యూనిట్ వైజ్ మనకు చాప్టర్స్ లైవ్ క్లాసెస్ రూపంలో అండ్ లైవ్ రికార్డెడ్ వీడియోస్ రూపంలో, ఎడిటెడ్ వీడియోస్ రూపంలో, బ్యాచ్ ఆప్షన్లో, స్టోర్ ఆప్షన్లో మనకు ఈ వీడియోస్ అన్ని అవైలబుల్ ఉన్నాయి. యూ కెన్ డైరెక్ట్లీ పర్చేస్ ద కోర్స్ ఫ్రమ్ స్పాట్లైట్ లైబ్రరీస్ అకాడమీ యాప్ ఫ్రమ్ గూగుల్ ప్లే స్టోర్. అండ్ ఈ వీడియోకి సంబంధించిన డిస్క్రిప్షన్లో కూడా మనకు గూగుల్ ప్లే స్టోర్ సంబంధించిన స్పాట్లైట్ లైబ్రరీస్ అకాడమీ యొక్క లింక్ అవైలబుల్ ఉంది. అండ్ వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా అవైలబుల్ ఉంది. వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కండి, మీకు సంబంధించిన అప్డేట్స్ తెలుసుకోండి. నోటిఫికేషన్ సంబంధించి, వీడియోస్ సంబంధించి, టెస్ట్లకు సంబంధించి అండ్ ఇంకా చాలా డీటెయిల్స్ మీకు అవేర్నెస్, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ మీద అవేర్నెస్ కోసం మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కండి, యాప్ డౌన్లోడ్ చేసుకుంటే యాప్లో కూడా చాలా ఫ్రీగా టెస్ట్లు అవైలబుల్ ఉన్నాయి. అండ్ యాప్లో కూడా మీకు డీటెయిల్స్ అనేది ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయడం జరుగుతుంది. నోటిఫికేషన్స్ మీద, అప్డేట్స్ మీద, ఫ్రీ క్లాసెస్, ఫ్రీ వీడియోస్, ఫ్రీ సెషన్స్. అండ్ మనకు ఇదే యూట్యూబ్ ఛానల్ స్పాట్లైట్ లైబ్రరీస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మీరు వీడియోస్ రూపంలో, అలర్ట్స్ రూపంలో మీరు రిసీవ్ చేసుకోండి. అట్ ద సేమ్ టైం ఈ డిస్క్రిప్షన్లో మీకు డిఫరెంట్ లింక్స్ ఉంటాయి. మీరు ఏమైనా దీంట్లో కామెంట్ చేయొచ్చు అండ్ డైరెక్ట్గా ఇన్స్టిట్యూట్ నెంబర్కి కాల్ చేసి మీరు డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవుతే మీకు ఆటోమేటిక్గా అన్ని డీటెయిల్స్ అవైలబుల్ ఉంటాయి. కాబట్టి మనకు 2 వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి, టెలిగ్రామ్ ఛానల్ ఉంది. ఒక 2000 స్టూడెంట్స్ ఆల్రెడీ జాయిన్ అయి ఉన్నారు డిఫరెంట్ ఛానల్స్లో. సో వాళ్ళ ద్వారా కూడా మీరు ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. కాబట్టి ఆల్రెడీ మన కోర్స్ని ఇప్పటికీ ఒక 200+ మెంబర్స్ పర్చేస్ చేశారు. లైవ్ క్లాసెస్ ఆల్రెడీ జరుగుతున్నాయి. కాబట్టి మీకు జరిగిన లైవ్ క్లాస్ అన్ని ఎంటైర్ లైవ్ క్లాస్ రూపంలో అండ్ ఒక్కొక్క యూనిట్ వైజ్ ఫోల్డర్స్ రూపంలో, చాప్టర్ వైజ్ టాపిక్స్, సబ్ టాపిక్స్ రూపంలో వీడియోస్ అనేవి మీకు ఎడిటెడ్ వీడియోస్ ఉంటాయి, రికార్డెడ్ వీడియోస్ ఉంటాయి. అండ్ లైవ్ యాస్టీస్గా లైవ్ మొత్తం రికార్డెడ్ వీడియోస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. కాబట్టి మీరు ఒక నోటిఫికేషన్ ద్వారా మీరు ఒక్కొక్క నోటిఫికేషన్కి ఒక్కొక్క రకం కోచింగ్ తీసుకోకుండా నెట్ సెట్కి ఒక్కొక్క కోచింగ్, అండ్ పబ్లిక్ లైబ్రరీస్కి ఒక్కొక్క కోచింగ్, అండ్ గురుకులాకి ఒక్కొక్క కోచింగ్, ఇట్లా కాకుండా కేవీఎస్, ఎన్వీఎస్కి ఒక్కొక్క కోచింగ్ కాకుండా ఒకటే కోచింగ్ని మనం అన్ని రకాల ఈ ఏదైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించిన సిలబస్ పేపర్ 2 ఏదైతే ఉంటుందో లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్, దాని యొక్క సిలబస్లో ఉన్న అన్ని రిక్రూట్మెంట్ ఏజెన్సీస్, అన్ని రకాల ఎగ్జామ్స్ యొక్క సిలబస్ కాపీస్ అన్ని కూడా మనం ఇంటిగ్రేట్ చేసి ఆ సిలబస్ టాపిక్స్ మనం డిస్కస్ చేసుకుంటూ డెప్త్గా చాప్టర్ వైజ్ మనం ముందుకెళ్తాం. కాబట్టి మనకు మళ్ళీ ప్రత్యేకంగా ఈ సిలబస్, ఆ సిలబస్ చూడకుండా అంత సిలబస్ మనం ఇంటిగ్రేటెడ్గా చెప్పుకోవడం జరుగుతుంది. కాబట్టి ఎక్కడ ఏది మిస్ కాకుండా మీకు వీడియోస్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. మీరు స్టోర్ నుంచి డైరెక్ట్గా పర్చేజ్ చేయండి. స్టోర్ పర్చేస్ చేసే ముందు మీరు డైరెక్ట్గా కాల్ చేయొచ్చు. డిస్క్రిప్షన్లో మన కాంటాక్ట్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో స్పాట్లైట్ లైబ్రరీస్ అకాడమీ ప్రొవైడ్ చేసే ఆన్లైన్ కోచింగ్ అండ్ పేపర్ 2కి సంబంధించి లైవ్ కోచింగ్లో భాగంగా మనకు ఈ వీడియోలో యూనిట్ 3 అనేది మనం క్లాస్ రూపంలో చెప్పుకోవడం జరుగుతుంది. యూనిట్ 3 అనేది మనకు ఇన్ఫర్మేషన్ సోర్సెస్. సో ఆల్రెడీ మనకు ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్, థర్డ్ యూనిట్ ఇట్లా వరుసగా అన్ని యూనిట్కి సంబంధించిన డెమో వీడియోస్, నాట్ డెమో, ఎక్స్క్లూజివిటీ క్లాస్. ఇంకా డెప్త్గా మనకు ఒరిజినల్ క్లాసెస్లో ఉంటాయి. జస్ట్ ఇట్ ఈస్ ఏ మోడల్ అనమాట. సో ఒక అవేర్నెస్ కోసం అండ్ ఎలా క్లాసెస్ ఉంటాయి, ఎలా చెప్తారు అనే ఒక సందేహాలు కొందరికి ఉండొచ్చు. మ్యాక్సిమం ఎవరికీ ఉండవు. ఎందుకంటే నేను 2017 నుంచి క్లాసెస్ ఇదే ఫీల్డ్లో ఉంటాను. అండ్ కొన్ని వందల మంది కూడా జాబ్స్ వచ్చినాయి, కొన్ని వందల మందికి సెటినెట్ క్వాలిఫై అయ్యారు, కొన్ని వందల మంది సబ్జెక్ట్ నేర్చుకున్నారు. అండ్ దే ఆర్ రెడీ విత్ అప్కమింగ్ నోటిఫికేషన్స్. అండ్ రీసెంట్గా స్పాట్లైట్ లైబ్రరీస్ అకాడమీకి సంబంధించి కోర్సును కూడా ఒక 250 మెంబర్స్, 200 అబోవ్ వరకు కూడా పర్చేజ్ చేయడం జరిగింది. అండ్ నేను ఇప్పటి వరకు చాలా కోచింగ్ సెంటర్లలో అండ్ చాలా ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ బ్యాచెస్ చెప్పడం జరిగింది. సో దాన్ని బేస్ చేసుకొని మనకి ఈసారి ఈ కోర్సు ఇంకా స్టాండర్డ్గా, ఎఫెక్టివ్గా డిజైన్ చేయడం జరిగింది. అది చాలా తక్కువ ప్రైస్తో. మీరు ఆ డీటెయిల్స్ అన్ని డెమో వీడియోస్లో చూసే ఉంటారు. సో ఈ క్లాస్లో మాత్రం ఈ వీడియో మొత్తం చూడండి. చూస్తే మీకు
ఈ వీడియో చూస్తే మీకు యూనిట్ 3కి సంబంధించి ఏమేం సిలబస్ ఉంటుంది, ఏమేం టాపిక్స్ ఉంటాయి, ఏవి ఇంపార్టెంట్, ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, ఎక్కడెక్కడ మనకు మార్క్స్ వచ్చే ఏరియా అనేది మీరు చూసుకోవచ్చు. కాబట్టి ఇన్ఫర్మేషన్ సోర్సెస్ అనేది మనకు థర్డ్ యూనిట్ యొక్క నేమ్. సో ఈ థర్డ్ యూనిట్ ఇన్ఫర్మేషన్ సోర్సెస్ అండ్ ఫోర్త్ యూనిట్ వచ్చేసరికి మనకి ఇన్ఫర్మేషన్ సర్వీసెస్. ఈ థర్డ్ యూనిట్ ఫోర్త్ యూనిట్ రెండు కలిపి యూజీసీ నెట్ సిలబస్ లో పేపర్ 2లో యూనిట్ 3గా ఇవ్వడం జరిగింది. అండ్ థర్డ్ యూనిట్ ఫోర్త్ యూనిట్ కలిపి మనకు రెండు సపరేట్ ఉన్నాయి, బట్ కేవీఎస్ ఎన్విఎస్ లో కంబైన్డ్ సిలబస్ గా ఉన్నాయి. అండ్ గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు అండ్ మనకు మెడికల్ కాలేజ్ రిక్రూట్మెంట్ బోర్డు కావచ్చు, టీజీపీఎస్ కావచ్చు, ఇది మనకి ఇచ్చిన సిలబస్ ప్రకారం చాప్టర్స్. అండ్ ఇవే చాప్టర్స్ కాకుండా కేవీఎస్ ఎన్విఎస్ కూడా దీంట్లోకి యాడ్ చేసుకోవాలి, సెట్ కూడా దీంట్లోకి యాడ్ చేసుకుంటే మీకు ఇంటిగ్రేటెడ్ సిలబస్ లాగా మనం చూసుకోవచ్చు. ఓకేనా? సో కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ సోర్సెస్ ని మనం దీని యొక్క సిలబస్ చూసుకుంటే సిలబస్ ఇంటిగ్రేటెడ్ సిలబస్ అన్నమాట. అంటే మనకు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ యొక్క సిలబస్ యొక్క ఇంటిగ్రేటెడ్ సిలబస్ ఫ్రమ్ యూజీసీ నెట్, ఫ్రమ్ నెట్, టీజీపీఎస్సి, టిఆర్ఏఆర్బి అండ్ కేవీఎస్, ఎన్విఎస్, ఈఎంఆర్ఎస్ ఇవన్నిటి యొక్క సిలబస్ మనం డిస్కస్ చేసుకుంటాం. సో దీంట్లో మనకు టాపిక్స్ అంటే సిలబస్ ఉన్నప్పుడు మనకు ఖచ్చితంగా ఒక 10 టాపిక్స్, 12 or 14, 15, 18 అట్లా టాపిక్స్ ఉంటాయి బేస్డ్ ఆన్ ద వెయిటేజ్ ఆఫ్ దట్ యూనిట్. సో ఈ యూనిట్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఒక లైబ్రరీ ఆస్పిరెంట్ గా, ఒక లైబ్రరీ స్టూడెంట్ గా, ఒక లైబ్రరీ ఆస్పిరెంట్ గా, సో ఎగ్జామినర్ మనకు డిఫరెంట్ ఎగ్జామ్స్ లో ఈ యూనిట్ నుంచి మేజర్ గా ఎగ్జాంపుల్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఎన్సైక్లోపీడియా బ్రిటానికా అండ్ డిక్షనరీ ఆఫ్ ఆక్స్ఫోర్డ్ డిక్షనరీ అండ్ మనకు చాంబర్స్ ఇయర్ బుక్, యూరోపా ఇయర్ బుక్, మనోరమా ఇయర్ బుక్ అండ్ మనకు ఫోడోర్స్ గెజిటర్ అండ్ మనకు డిఫరెంట్ ఏవైతే సోర్సెస్ ఉంటాయి, డేటాబేసెస్ కావచ్చు, వెబ్ ఎలక్ట్రానిక్ ఇన్ఫర్మేషన్ సోర్సెస్ కావచ్చు, అండ్ కరెంట్ బయోగ్రఫికల్ సోర్సెస్, ఐఎన్బి ఇండియన్ నేషనల్ బిబ్లియోగ్రఫీ, బ్రిటిష్ నేషనల్ బిబ్లియోగ్రఫికల్ సోర్సెస్, ఇట్లా ప్రతి దాని మీద మనకు దాని యొక్క బేసిక్స్, దాని యొక్క టైప్స్, దాని యొక్క ఎగ్జాంపుల్స్ మనం చూసుకుంటే డిఫరెంట్ మెథడ్స్ లో క్వశ్చన్స్ అడుగుతారు. ఆ క్వశ్చన్స్ ఎలా అడుగుతాడు, దీంట్లో ఉన్న టాపిక్స్ ఏంటి అండ్ ఏవి ఇంపార్టెంట్, ఏవి ఎలా చదవాలనే పూర్తి డీటెయిల్స్ మనకి ఈ వీడియోలో ప్రొవైడ్ చేయడం జరిగింది. కాబట్టి సిలబస్ చూసుకుంటే మనకు ఫస్ట్ చాప్టర్ సోర్సెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, అంటే ఇన్ఫర్మేషన్ ఇచ్చే సోర్సెస్, వాటి యొక్క కేటగిరైజేషన్ ఏంటి అండ్ వాటి యొక్క నేచర్ అండ్ వాటి యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఈ టాపిక్ లో మనం చూసుకోవడం జరుగుతుంది. అండ్ సెకండ్ టాపిక్ టైప్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సోర్సెస్. అంటే ఇన్ఫర్మేషన్ సోర్సెస్ అనేవి మనకు టోటల్ గా ఎన్ని టైప్స్. సో ఇన్ఫర్మేషన్ సోర్సెస్ బేసికల్లీ 2 types. One is documentary sources and another one is non-documentary sources. So ఇది మనకు అఫీషియల్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఆల్ ఇన్ఫర్మేషన్, ఎంటైర్ ఇన్ఫర్మేషన్ సోర్సెస్. సో ఇన్ఫర్మేషన్ సోర్సెస్ లో భాగంగా మనకు మళ్ళీ డాక్యుమెంటరీ సోర్సెస్ లో, అంటే డాక్యుమెంటరీ సోర్సెస్ అంటే ప్రింట్ రిటర్న్ సోర్సెస్ అన్నమాట. సో వాటిలో మళ్ళీ ప్రైమరీ, సెకండరీ, టెర్షియరీ ఉంటాయి. ప్రైమరీ, సెకండరీ, టెర్షియరీస్ ని మనకు సిడబ్ల్యూ హ్యాన్సన్ మనకు డివైడ్ చేయడం జరిగింది. డాక్యుమెంటరీ సోర్సెస్ అన్ని 2 types గా ఉంటాయని చెప్పింది సిడబ్ల్యూ హ్యాన్సన్. డాక్యుమెంటరీ సోర్సెస్ అన్ని 3 types గా ఉంటాయని చెప్పింది డెనిస్ గ్రోగన్. ప్రైమరీ, సెకండరీ, టెర్షియరీ వాటి యొక్క లిస్ట్ ఏంటి, అదేవిధంగా మనకు సెకండరీ సోర్సెస్, టెర్షియరీ సోర్సెస్ తర్వాత మనకు డాక్టర్ ఎస్ఆర్ రంగనాథన్ కూడా క్లాసిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దేని క్లాసిఫికేషన్? ఇన్ఫర్మేషన్ సోర్సెస్ ని డాక్టర్ ఎస్ఆర్ రంగనాథన్ క్లాసిఫైడ్ ఎంటైర్ ఇన్ఫర్మేషన్ సోర్సెస్ ఇంటూ 4 types. అవి ఏంటంటే మనకు మెటా డాక్యుమెంట్స్, కన్వెన్షనల్ డాక్యుమెంట్స్, నాన్ కన్వెన్షనల్ డాక్యుమెంట్స్ అండ్ నియో కన్వెన్షనల్ డాక్యుమెంట్స్ అండ్ మెటా డాక్యుమెంట్స్ అనే పేరుతో డిఫరెంట్ చేశారు. అంటే ఇక్కడ సిడబ్ల్యూ హ్యాన్సన్, డెనిస్ గ్రోగన్ అండ్ డాక్టర్ ఎస్ఆర్ రంగనాథన్ యొక్క క్లాసిఫికేషన్ చూసుకోవాలి. డాక్యుమెంటరీ అంటే ఏంటి, నాన్ డాక్యుమెంటరీ ఏంటి, ప్రైమరీ, సెకండరీ, టెర్షియరీ అంటే ఏంటి, అండ్ దాని తర్వాత మనకు రెఫరెన్స్ సోర్సెస్, రిఫరల్ సోర్సెస్, బయోగ్రఫికల్ సోర్సెస్, జాగ్రఫికల్ సోర్సెస్,
స్టాటిస్టికల్ సోర్సెస్ అండ్ వెబ్ ఎలక్ట్రానిక్ ఇన్ఫర్మేషన్ సోర్సెస్, కరెంట్ ఇన్ఫర్మేషన్ సోర్సెస్, అదేవిధంగా మనకు డిఫరెంట్ డేటాబేసెస్, సీరియల్ పబ్లికేషన్స్ అండ్ ఇన్స్టిట్యూషనల్ రిపాజిటరీస్, సబ్జెక్ట్ గేట్వేస్ అండ్ ట్రెండ్ రిపోర్ట్స్ అండ్ మనకు డేటాబేసెస్తో పాటు ఇన్ హౌస్ బులెటిన్స్ అంటే ఏంటి, లాంగ్వేజ్ సోర్సెస్ ఏంటి, హ్యూమన్ సోర్సెస్ అంటే ఏంటి, ఆర్గనైజేషనల్ ఇన్ఫర్మేషన్ సోర్సెస్ అంటే ఏంటి అండ్ యూనియన్ క్యాటలాగ్ అంటే ఏంటి అనే టాపిక్స్ మనం ఈ యూనిట్లో డిస్కస్ చేసుకుంటాం. కాబట్టి ఈ యూనిట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ యూనిట్ యొక్క మనం ఇప్పుడు రాయబోయే టాపిక్స్ అన్ని కూడా మనకు ఒక్క సిలబస్ కాపీ కాదు. యూజీసీ నెట్లో నుంచి తీసుకున్న టాపిక్స్, టీజీపీఎస్సీ, గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు, సెట్, అదేవిధంగా కేవీఎస్, ఎన్వీఎస్, ఎంఆర్ఐస్, ఇస్రో, డిఆర్డిఓ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించిన సిలబస్ ఏదైతే డిఫరెంట్గా ఉంటుందో వాటన్ని నుంచి తీసుకున్న సిలబస్. కాబట్టి యూనిట్ నుంచి మనకు ప్రీవియస్ క్వశ్చన్స్ చూసుకుంటే మనం ఎక్స్పెక్ట్ అంటే ఇంతకుముందు జరిగిన ప్రీవియస్ క్వశ్చన్స్ చూసుకుంటే యూనిట్ నుంచి ప్రీవియస్ క్వశ్చన్స్ మనకు 100కి ఒక రకంగా వస్తాయి, 150కి ఒక రకంగా వస్తాయి. సో 100కి ఈ యూనిట్ నుంచి 12 క్వశ్చన్స్ రావడం జరిగింది అండ్ ఒకసారి 14 క్వశ్చన్స్ రావడం జరిగింది. అంటే 100కి 12 క్వశ్చన్స్ వస్తున్నాయి అండ్ 150కి ఒక 15కి అటు ఇటు కొంచెం 15 ఎబో రావచ్చు, 15 బిలో రావచ్చు. కాబట్టి క్వశ్చన్స్ అనేవి ప్రతి ఏరియా నుంచి వస్తాయి, ప్రతి యూనిట్ నుంచి వస్తాయి. కాకపోతే కొన్ని యూనిట్కి వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ యూనిట్కి, 5th యూనిట్కి, 6th యూనిట్కి, 7th యూనిట్కి. అంటే ఫస్ట్ యూనిట్ అంటే ఫౌండేషన్స్ ఆఫ్ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సైన్స్, 5th యూనిట్ అంటే ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ అంటే క్లాసిఫికేషన్, క్యాటలాగింగ్, 6th యూనిట్ లైబ్రరీ మేనేజ్మెంట్, 7th యూనిట్ ఫండమెంటల్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఈ 4 యూనిట్స్ నుంచి మనకు 100 క్వశ్చన్స్ కి 70% వెయిటేజ్ అనేది 4 యూనిట్స్ కి ఉంటుంది. అంటే ఒక 4 యూనిట్స్ నుంచి మనకు 70 క్వశ్చన్స్ వస్తే మిగతా 30 క్వశ్చన్స్ రిమైనింగ్ 2nd యూనిట్, 3rd యూనిట్, 4th యూనిట్ అండ్ 8th, 9th, 10th యూనిట్ వాటి నుంచి ఈ 6th యూనిట్ నుంచి ఓన్లీ 30 క్వశ్చన్స్ మాత్రమే రావడం జరుగుతుంది. కాబట్టి ఈ లెక్కన మనకు కొంచెం యావరేజ్ గా ఒక 100కి ఒక 10 వరకు అయితే ఖచ్చితంగా రీచ్ అవుతాయి అండ్ మనకు 150కి అయితే ఒక 14, 15 అట్లా వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇంకా మనకు ఎక్కువ దీని మీద ఇది ఎగ్జాంపుల్స్ మీదనే మనకు ఎక్కువ క్వశ్చన్స్ అనేవి మన అవేర్నెస్ టెస్ట్ చేయడానికి ఒక కాంపిటేటివ్ ఆస్పిరెంట్ గా, ఒక లైబ్రరీన్ గా అండ్ లైబ్రరీ స్టూడెంట్ గా మనకు ఏ సోర్సెస్ ఉంటాయి, యాక్చువల్ గా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసే సోర్సెస్ అనేవి ఎన్ని టైప్స్, వాటికి ఎగ్జాంపుల్స్ అండ్ వాటి ఎక్కడి నుంచి పబ్లిష్ అవుతున్నాయి, వాటి యొక్క పబ్లిషర్ ఎవరు, వాటి యొక్క పబ్లికేషన్ ప్లేస్ ఏంటి అండ్ అది ఏ టైప్ ఆఫ్ సోర్స్ అండ్ అది ఏ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, దాని యొక్క ఫస్ట్ ఇయర్ ఆఫ్ పబ్లికేషన్ ఏంటి, దాని యొక్క పబ్లికేషన్ ప్లేస్, పబ్లికేషన్ ఇయర్ అండ్ దాని యొక్క పబ్లిషర్ ఎవరు, అది ఏ టైప్ ఆఫ్ సోర్స్ అనేది మనకు తెలుసుకుంటే యూనిట్ లో ఏ క్వశ్చన్ వచ్చినా ఆన్సర్ చేయొచ్చు. దాన్ని పర్ఫెక్ట్ గా కోర్స్ డిజైన్ చేసి మీకు క్లాసెస్ ఇన్ డెప్త్ గా ప్రతి చాప్టర్ వైజ్ చెప్పడం జరిగింది లైవ్ క్లాసెస్ రూపంలో. ఆ లైవ్ క్లాసెస్ మీకు రికార్డ్ అయి ఉన్నాయి, ఎడిటింగ్ చేయబడి ఉన్నాయి, రికార్డెడ్ క్లాసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. యూ కెన్ పర్చేస్ ద ఎంటైర్ కోర్స్ ఇన్ ద లీస్ట్ కాస్ట్. దాన్ని బేస్ చేసుకొని మీ కోచింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వన్స్ మన కోర్సులో జాయిన్ అయిన తర్వాత ఇంకా ఫర్దర్ గా ఏం అప్డేట్స్ ఉన్నా, ఏ సిలబస్ ఎలా చేంజ్ అనేది ఇంకా జరగదు. చేంజ్ అయినా కూడా దానికి సంబంధించి మొత్తం ఎంటైర్ గా మనం కవర్ చేసుకుంటున్నాం. కాబట్టి ఒకవేళ ఏమైనా 1-2 టాపిక్స్ చేంజెస్ వచ్చినా, కొత్తగా అడ్వాన్స్ ఏమైనా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా డెఫినెట్లీ ఐ విల్ యాడ్ టు ద కన్సర్న్డ్ టాపిక్. ఆ టాపిక్ ఏదైతే ఉందో ఆ టాపిక్ లో, ఆ ఫోల్డర్ లో మీకు, ఆ యూనిట్ లో మీకు ఆ వీడియో అనేది యాడ్ అవ్వడం జరుగుతుంది రికార్డ్ రూపంలో. సో నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సోర్సెస్ అండ్ మనం నెక్స్ట్ ఫర్దర్ టాపిక్ తీసుకుంటే డాక్యుమెంటరీ, నాన్ డాక్యుమెంటరీ సోర్సెస్. డాక్యుమెంటరీ, నాన్ డాక్యుమెంటరీ, వీటి యొక్క ఫీచర్స్ మనం చూడాల్సి ఉంటుంది. వాట్ ఈస్ డాక్యుమెంటరీ, వాట్ ఈస్ నాన్ డాక్యుమెంటరీ అనేది వాటి యొక్క క్లాసిఫికేషన్ ఈ టాపిక్ లో చూస్తాం. డాక్యుమెంటరీ సోర్సెస్ అండ్ 4th చాప్టర్ ప్రైమరీ, సెకండరీ, tertiary sources. Primary, secondary, tertiary sources. And 5th one, reference sources. Reference sources and referral sources. Referral sources and biographical sources. Biographical sources and geographical sources. Geographical sources. Biographical sources and geographical sources.
ఇంకా మనకు స్టాటిస్టికల్ సోర్సెస్ అంటే ఇన్ఫర్మేషన్ ఇచ్చే దాన్ని బట్టి మనం వాటికి నేమ్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అది ఏ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని యొక్క నేచర్, క్యారెక్టరిస్టిక్స్, అది ప్రొవైడ్ చేసే ఇన్ఫర్మేషన్ బట్టి అండ్ దాని యొక్క ఇంపార్టెన్స్ బట్టి దాని యొక్క డిఫరెంట్ రూపంలో డివైడ్ చేస్తాం. ప్రైమరీ, సెకండరీ, టెరిషియరీ, డాక్యుమెంటరీ, నాన్ డాక్యుమెంటరీ, మళ్ళీ దాంట్లో అది రిఫరెన్స్ సోర్సా, రిఫరల్ సోర్సా, బయోగ్రఫికలా, జాగ్రఫికలా, స్టాటిస్టికలా. తర్వాత మనకి ఇంకా చూసుకుంటే స్టాటిస్టికల్ సోర్సెస్ తర్వాత ఇండెక్సింగ్ సోర్సెస్ అండ్ అబ్స్ట్రాక్టింగ్ సోర్సెస్. ఇండెక్సింగ్ సోర్సెస్ అంటాం అండ్ అబ్స్ట్రాక్టింగ్ సోర్సెస్ అంటాం. అబ్స్ట్రాక్టింగ్ పీరియాడికల్స్ అని కూడా అంటాం. అండ్ మనకు బిబ్లియోగ్రఫిక్ సోర్సెస్ బిబ్లియోగ్రఫికల్ సోర్సెస్ అంటాం. అండ్ కరెంట్ సోర్సెస్, కరెంట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేవి కరెంట్ ఇన్ఫర్మేషన్ సోర్సెస్. అండ్ 14th one వెబ్, ఎలక్ట్రానిక్ అండ్ ఆన్లైన్ సోర్సెస్ అండ్ serial publications and union catalogs, bibliographics, union catalogs, serial publications, ఇంకా ఉన్నాయి టాపిక్స్. వన్స్ ఇవి నోట్ డౌన్ చేసుకోండి. సో మనకు టోటల్ అన్ని రకాల సిలబస్ కాపీస్ అన్నిటిని మనం ఇంటిగ్రేట్ చేస్తే, కంబైన్ చేస్తే ఆ యొక్క చాప్టర్స్, ఆ యొక్క టాపిక్స్ చూసుకుంటే మనకు చాలా ఉంటాయి. ఇంకా 16 వరకు వచ్చాయి. ఇంకా మనకు లాంగ్వేజ్ సోర్సెస్, ఎడ్యుకేషనల్ సోర్సెస్, ఓపెన్ యాక్సెస్ సోర్సెస్ అండ్ డేటాబేసెస్ అండ్ మనకు ఇన్స్టిట్యూషనల్ రిపాజిటరీస్ అండ్ ట్రెండ్ రిపోర్ట్స్, ఇన్ హౌస్ బులెటిన్స్ అని చాలా సోర్సెస్ ఉన్నాయి. అవి చూద్దాం. ఏంటి మనకు సోర్సెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, నేచర్ అండ్ క్యారెక్టరిస్టిక్స్, types of information sources, documentary, non-documentary sources, primary, secondary, tertiary sources, reference sources, referral sources, biographical sources and geographical sources, statistical sources, indexing sources, abstracting sources antam, abstracting periodicals antam, bibliographical sources and current information sources, web, electronic, online sources and serial publications and union catalogs. Next ఇవే కాకుండా మనకు కంటిన్యూషన్ లో భాగంగా ఏంటి డేటాబేసెస్ లో టైప్స్ అండ్ ఎగ్జాంపుల్స్ అండ్ డేటాబేసెస్ కాకుండా మనకు యూనియన్ క్యాటలాగ్, సీరియల్ పబ్లికేషన్స్, వీటితో కాకుండా మనకు ఇంకా ఎడ్యుకేషనల్ సోర్సెస్ అంటే ఎడ్యుకేషన్ సంబంధించి ఓపెన్ ఎడ్యుకేషనల్ సోర్సెస్ అంటే మనకు ఓపెన్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ సోర్సెస్ అవి కూడా కొన్ని ఉంటాయి. ఎడ్యుకేషనల్ సోర్సెస్ అంట వాటిని ఎడ్యుకేషనల్ సోర్సెస్ అండ్ మనకు ఆర్గనైజేషనల్ సోర్సెస్ అండ్ హ్యూమన్ సోర్సెస్ అంటే పర్సన్స్ కూడా మనకు హ్యూమన్ గా సోర్సెస్ అనేవి అవైలబుల్ ఉంటాయి. అంటే పర్సన్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం కాబట్టి ఇక్కడ హ్యూమన్ బీయింగ్స్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ ఇన్ఫర్మేషన్ సోర్స్. తర్వాత ఆర్గనైజేషనల్ సోర్సెస్, హ్యూమన్ సోర్సెస్. ఆర్గనైజేషనల్ సోర్సెస్ ని ఇక్కడ ఇన్స్టిట్యూషనల్ సోర్సెస్ అనొచ్చు, ఇన్స్టిట్యూషనల్ ఇన్ఫర్మేషన్ సోర్సెస్. తర్వాత మనకి లాంగ్వేజ్ సోర్సెస్, డిఫరెంట్ లాంగ్వేజెస్ సంబంధించి మనకు సోర్సెస్ అనేవి అవైలబుల్ ఉంటాయి. అండ్ ట్రెండ్ రిపోర్ట్స్ తర్వాత ఇన్ హౌస్ బులెటిన్స్ ఉంటాయి, స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ రిపోర్ట్స్ ఉంటాయి. అండ్ మనకు
స్టాటిస్టికల్ సోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనకు ఇంకా మిస్లేనియస్ అదర్ మిస్లేనియస్ సోర్సెస్ ఉంటాయి. అదర్ మిస్లేనియస్ ఇన్ఫర్మేషన్ సోర్సెస్ అవి మన యూనిట్లో అక్కడక్కడ వస్తుంటాయి. వాటిని మనం అదర్ మిస్లేనియస్ ఇన్ఫర్మేషన్ సోర్సెస్ కింద యాడ్ చేసుకోవడం జరుగుతుంది. ఇవి మనకి ఇచ్చిన ఎగ్జాంపుల్స్ టాపిక్స్. అదే కాకుండా మనకు ఎవాల్యుయేషన్ అనే ఒక టాపిక్ కూడా ఉంది. ఎవాల్యుయేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సోర్సెస్. ఎవాల్యుయేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సోర్సెస్ ఇది మనం 1 by 1 డిస్కస్ చేద్దాం. సో యూనిట్ నుంచి మనకు ఒక ఇన్ఫర్మేషన్ సోర్స్ అంటే ఏంటి, దాని డెఫినేషన్స్ ఏంటి, టైప్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సోర్సెస్ ఏంటి అనేది చూద్దాం. ఓకే, కంప్లీటెడా? సో కంటిన్యూడ్ లో భాగంగా మనకు డేటాబేస్ టైప్స్ అండ్ ఎగ్జాంపుల్స్, డేటాబేస్ సర్వీసెస్ కూడా ఉంటాయి. అంటే డేటాబేస్ ని బేస్ చేసుకుని, అంటే ఇక్కడ యూనిట్ 3లో మీరు ఏదైతే ఇక్కడ చూస్తున్నారో యూనిట్ 3లో ఈ సోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఇవి యూనిట్ 4లో ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ గా మారుతాయి. అంటే యూనిట్ 3 ఇన్ఫర్మేషన్ సోర్సెస్, యూనిట్ 4 ఇన్ఫర్మేషన్ సర్వీసెస్. వన్స్ ఈ ఇన్ఫర్మేషన్ సోర్సెస్ అంటే ఏంటనే క్లారిటీ మనకు పర్ఫెక్ట్ గా ఉంటే ఈ ఇన్ఫర్మేషన్ సోర్స్ ద్వారా డిఫరెంట్ లైబ్రరీస్ లో, పబ్లిక్ లైబ్రరీస్, స్పెషల్ లైబ్రరీస్, డాక్యుమెంటేషన్ సెంటర్స్, అకాడమిక్ లైబ్రరీస్ లో ఏ సోర్సెస్ యూజ్ చేసుకొని ఎలాంటి సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు. కాబట్టి ఇన్ఫర్మేషన్ సర్వీస్ అనేది, ఒక సర్వీస్ అనేది లైబ్రరీలో యూజర్ వచ్చినప్పుడు ప్రొవైడ్ చేయాలంటే దేర్ షుడ్ బి డిఫరెంట్ సోర్సెస్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక రిఫరెన్స్ సర్వీస్ ప్రొవైడ్ చేయాలంటే రిఫరెన్స్ సోర్సెస్ ఉండాలి. కాబట్టి వితౌట్ ఇన్ఫర్మేషన్ సోర్సెస్, వితౌట్ డిఫరెంట్ వేరియస్ ఇన్ఫర్మేషన్ సోర్సెస్ we cannot provide the information service to the users. The ultimate goal, any libraries యొక్క ultimate goal, ultimate objective is to satisfy the user and by providing is requested information in a less time, pinpointedly, extraordinary and expeditiously. దాన్ని పర్ఫెక్ట్గా మన ఇన్ఫర్మేషన్ యూజర్ ప్రొవైడ్ చేస్తే వాళ్ళ యొక్క టైం సేవ్ చేయడంతో పాటు లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సైన్స్లో ఉన్న 5 లాస్లో మనం 4th లా అయిన సేవ్ ద టైమ్ ఆఫ్ ది రీడర్ అనే 4th లాని దాని యొక్క ఆబ్జెక్టివ్ని ఫుల్ఫిల్ చేసినట్టుగా మనం భావించవచ్చు. కాబట్టి ఈ ట్రినిటీ ఆఫ్ లైబ్రరీ కాన్సెప్ట్లో భాగంగా ఇన్ఫర్మేషన్ సోర్సెస్ ఆర్ ఆల్సో ప్లేయింగ్ అన్ ఇంపార్టెంట్ రోల్. ట్రినిటీ ఆఫ్ లైబ్రరీ అంటే, ఒక లైబ్రరీ అంటే దాని యొక్క ఎసెన్షియల్ కాంపోనెంట్స్ని డాక్టర్ ఎస్ఆర్ రంగనాథన్ మనకు ఇవ్వడం జరిగింది. ట్రినిటీ ఆఫ్ లైబ్రరీ అంటే మనకు లైబ్రరీ కలెక్షన్ అండ్ ఇన్ఫర్మేషన్ సోర్సెస్, లైబ్రరీ స్టాఫ్ అండ్ లైబ్రరీ యూజర్స్. ఈ 3 కాంపోనెంట్స్ ని మనం ఎసెన్షియల్ కాంపోనెంట్స్ గా ట్రినిటీ ఆఫ్ లైబ్రరీగా మనం డిజైన్ చేయడం జరిగింది. కాబట్టి ఈ ట్రినిటీ ఆఫ్ లైబ్రరీ, ఫాదర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ ఇన్ ఇండియా డాక్టర్ ఎస్ఆర్ రంగనాథన్ ప్రకారం ఈ ట్రినిటీ ఆఫ్ లైబ్రరీలో ఉన్న లైబ్రరీ కలెక్షన్ అంటేనే ఇన్ఫర్మేషన్ సోర్సెస్. కాబట్టి వితౌట్ ఇన్ఫర్మేషన్ సోర్సెస్ దట్ లైబ్రరీ is not a considered as library. Without information sources we cannot provide the information to the user. Without information sources we cannot provide any information service. And without sources means అంటే బుక్స్ లేకుండా, మ్యాగజైన్స్ లేకుండా, పీరియాడికల్స్ లేకుండా, డేటాబేసెస్ లేకుండా, ఆన్లైన్ ఇన్ఫర్మేషన్ సోర్సెస్ లేకుండా, ప్రింట్ ఇన్ఫర్మేషన్ సోర్సెస్ లేకుండా, థీసిస్, డిసర్టేషన్, ఒక న్యూస్ పేపర్, జర్నల్స్ లేకుండా దట్స్ లైబ్రరీ is not called as a library. కాబట్టి ఇన్ఫర్మేషన్ సోర్సెస్ ఆర్ ప్లేయింగ్ an important role. నవే డేస్ ఇన్ఫర్మేషన్ అనేది చాలా పబ్లిష్ అవుతుంది. అది రీసెర్చ్ రూపంలో అండ్ డిఫరెంట్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ రూపంలో మనకు ఇన్ఫర్మేషన్ అనేది జనరేట్ అవుతూనే ఉంటుంది. రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ నుంచి, బిజినెస్ ఆర్గనైజేషన్స్ నుంచి, సైంటిఫిక్ ఆర్గనైజేషన్స్ నుంచి, గవర్నమెంట్ నుంచి అండ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ లో ఎక్కువ ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ అవుతూనే ఉంటుంది. కాబట్టి ఇన్ఫర్మేషన్ జనరేట్ అవుతుంది, ట్రాన్స్ఫర్ అవుతుంది, రొటేట్ అవుతుంది, అది ప్రింట్ ఫామ్ లోకి వెళ్తుంది, ఎలక్ట్రానిక్ ఫామ్ లోకి వెళ్తుంది. కాబట్టి ఆల్ దీస్ ఇన్ఫర్మేషన్ సోర్సెస్ ఆర్ అవైలబుల్ ఇన్ 2 types. వన్ ఈస్ డాక్యుమెంటరీ అండ్ వన్ ఈస్ నాన్ డాక్యుమెంటరీ. కాబట్టి అదేంటో చూద్దాం. సో ఇది మనకు ఇచ్చిన సిలబస్. ఈ యూనిట్ నుంచి మనం చెప్పాను కదా ఆల్రెడీ, యూనిట్ నుంచి మనం we can expect up to 10 questions out of 150, up to 6 to 8 questions out of 100. అంటే డిఫరెంట్ ఎగ్జామ్స్ లో డిఫరెంట్ గా ఉంటుంది. ఇప్పుడు 10 questions రావచ్చు, 12 రావచ్చు, 15 రావచ్చు 150కి. అదేవిధంగా మనకి ఇక్కడ 4 రావచ్చు, 5 రావచ్చు, 6 రావచ్చు, 100కి 10 కూడా రావచ్చు. సో బేస్డ్ ఆన్ ద ఎగ్జామినర్ అడిగే క్వశ్చన్స్ ని బట్టి, లేటెస్ట్ గా మనం వచ్చే అప్డేట్స్ ని బట్టి, డిఫరెంట్ ఎగ్జామ్స్ ని బట్టి మనం ఈ యూనిట్ అనేది డిస్కస్ చేసుకుంటాం. అయితే ఇక్కడ ఈ యూనిట్ ని కూడా we can divide it into 2 parts. ఈ ఎంటైర్ యూనిట్ ని మనం పార్ట్ 1 గా, పార్ట్ 2 గా చూసుకోవాలి. పార్ట్ 1 లో ఈ యూనిట్ 3 ఇన్ఫర్మేషన్ సోర్సెస్ ని మనం పార్ట్ 1 లో టైప్స్ ఆఫ్ సోర్సెస్ ఏంటి,
టైప్స్ ఆఫ్ సోర్సెస్ అండ్ ఇంట్రొడక్షన్ ఆఫ్ సోర్సెస్. అసలు టోటల్ ఇన్ఫర్మేషన్ టైప్స్ ఏంటి అండ్ వాటి యొక్క ఇంట్రొడక్షన్ ఏంటి, అంటే ఏ సోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి, ఏ సోర్సెస్ ఎలాంటి టైప్, ఏ సోర్సెస్ ఏ ఇన్ఫర్మేషన్ సర్వీస్ ప్రొవైడ్ చేయడానికి యూజ్ అవుతాయి, ఆ సోర్స్ యొక్క ఫీచర్స్, క్యారెక్టరిస్టిక్స్, దాని యొక్క ఫీచర్స్, దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్ మనం ఒక పార్ట్ లో చూడాలి. పార్ట్ 2 లో మనం మెయిన్ గా చూడాల్సింది ఎగ్జాంపుల్స్. పార్ట్ 2 లో ప్రతి సోర్స్ యొక్క ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రిఫరెన్స్ సోర్సెస్ ఉన్నాయి. రిఫరెన్స్ సోర్సెస్ లో డిక్షనరీ, ఎన్సైక్లోపీడియా, ఇయర్ బుక్ అండ్ ఆల్మనాక్ అండ్ డైరెక్టరీ అండ్ హ్యాండ్ బుక్ ఉంటాయి. అంటే 6 టైప్స్ ఆఫ్ రిఫరెన్స్, మేజర్ పాపులర్ రిఫరెన్స్ సోర్సెస్ మనకు 6 టైప్స్ గా ఉంటాయి రిఫరెన్స్ సోర్సెస్ లో. వాటిలో డిక్షనరీ ఏంటి, దాని డెఫినేషన్ ఏంటి, ఆ డిక్షనరీ సంబంధించిన సినానిమ్స్ టర్మ్స్ ఏంటి, డిక్షనరీ యొక్క పర్పస్ ఏంటి, అడ్వాంటేజెస్ ఏంటి, టైప్స్ ఏంటి, ఆ డిక్షనరీకి సంబంధించి మనకు ఫస్ట్ డిక్షనరీ ఎప్పుడు పబ్లిష్ అయింది, ఎవరు పబ్లిష్ చేస్తారు, ఏ ఇయర్ లో పబ్లిష్ చేస్తారు, ఎక్కడి నుంచి పబ్లిష్ అయింది, అండ్ లేటెస్ట్ గా డిక్షనరీ యొక్క టైప్స్ చూసుకుంటే సబ్జెక్ట్ డిక్షనరీస్ ఏంటి, స్పెషల్ డిక్షనరీస్ ఏంటి, జనరల్ డిక్షనరీస్ ఏంటి, అండ్ ఏ డిక్షనరీస్ వాటి యొక్క ఎగ్జాంపుల్స్, వాటి యొక్క స్ట్రక్చర్ అనేది చూస్తే మనకు 2 టైప్స్ గా డివైడ్ చేసుకోవచ్చు. ఒకటి బేసిక్స్, ప్రతి ఇన్ఫర్మేషన్ సోర్స్ కి ఇంట్రొడక్షన్ ఏంటి, టైప్స్ ఏంటి, దాని యొక్క ఫీచర్స్, క్యారెక్టరిస్టిక్స్ ఒక లెవెల్లో చూసుకోవాలి. సెకండ్ లెవెల్లో మనం ఆ ప్రతి ఇన్ఫర్మేషన్ సోర్స్ కి, ఇప్పుడు మనం డిస్కస్ చేసుకునే ప్రతి ఇన్ఫర్మేషన్ సోర్స్ యొక్క ఎగ్జాంపుల్స్ దానికి సంబంధించి చూసుకుంటాం. సో ఇక్కడ మనకు బేసిక్ గా ఈ థర్డ్ యూనిట్ సంబంధించి యూనిట్ 3 మనకు క్వశ్చన్స్ అనేవి మనకు డిఫరెంట్ మెథడ్స్ లో అడుగుతున్నాడు. అవి మనకు ఒక క్వశ్చన్స్ అనేవి చూసుకుంటే, ఒకటి ఆ సోర్స్ యొక్క ఇన్ఫర్మేషన్ సోర్స్ యొక్క పబ్లికేషన్ ప్లేస్ మనకు మెయిన్ గా ఇంపార్టెంట్, అండ్ ఇన్ఫర్మేషన్ సోర్స్ యొక్క పబ్లికేషన్ ఇయర్ కూడా మనకు ఇంపార్టెంట్, అండ్ ఆ సోర్స్ యొక్క పబ్లికేషన్ ప్లేస్, ఇయర్ అండ్ పబ్లిషర్ నేమ్. ప్లేస్, ఇయర్ అండ్ పబ్లిషర్ నేమ్, ఇవి 3 ఇంపార్టెంట్. ఇవే కాకుండా సోర్స్ పబ్లికేషన్ అనేది మనకు ఎప్పుడు పబ్లిష్ అయింది అండ్ దాని యొక్క టైప్, అది ఏ టైప్ అనేది. ఈ కేటగిరీస్ చూసుకుంటే మనకు దీని నుంచి ఒక 5+ క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. ఇంకా మీకు ఈ యూనిట్ లో ఒక్కొక్క చాప్టర్ వైజ్, ఫర్ ఎగ్జాంపుల్ డిక్షనరీ అంటే ఏంటి, దానికి సంబంధించి డెఫినేషన్, ఇంట్రొడక్షన్, దాని యొక్క పర్పస్, అడ్వాంటేజెస్, టైప్స్, ఎగ్జాంపుల్స్, ఇంటర్నేషనల్ లెవెల్ డిక్షనరీస్ ఏంటి, సబ్జెక్ట్ డిక్షనరీస్ ఏంటి, జనరల్ డిక్షనరీస్ ఏంటి, స్పెషల్ డిక్షనరీస్ ఏంటి, లాంగ్వేజ్ వైజ్ డిక్షనరీస్ ఏంటి, అండ్ ఆ వర్డ్ ఎక్కడి నుంచి వచ్చింది అనే దాని నుంచి మొదలు పెడితే ఎవ్రీథింగ్ మనం డిస్కస్ చేసుకుంటాం. అదొక పార్ట్. ఎగ్జాంపుల్స్ అనేవి సెకండ్ లెవెల్లో సెకండ్ పార్ట్ గా మనం డివైడ్ చేసుకుంటే, దిస్ యూనిట్ విల్ బి వెరీ ఈజీ టు ఎక్స్ప్లెయిన్ అండ్ వెరీ ఈజీ టు రిమెంబర్, వెరీ ఈజీ టు మనకు రివిజన్ లో భాగంగా మీకు చాలా పర్ఫెక్ట్ గా ఈజీగా ఉంటుంది. ప్రతి డిఫరెంట్ సిలబస్ కాపీస్ నుంచి తీసుకున్న ఇన్ఫర్మేషన్, ఆ చాప్టర్స్ అన్ని మనం ఒక దగ్గర ఇక్కడ మనం డిస్కస్ చేసుకుంటాం, నేర్చుకుంటాం, అండ్ దీని మీద క్లాసెస్ చెప్పుకుంటాం, దీని మీద క్లాస్ నోట్స్, రన్నింగ్ నోట్స్ అండ్ సాఫ్ట్ కాపీస్, బిట్స్ అండ్ యూనిట్ టెస్ట్లు, ప్రాక్టీస్ టెస్ట్లు అండ్ గ్రాండ్ టెస్ట్లు కండక్ట్ చేసుకుంటాం. కాబట్టి యూనిట్ నుంచి 100% లో 99% క్వశ్చన్స్ అనేవి కరెక్ట్ బై వచ్చే ఏరియా అంటే థర్డ్ యూనిట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకు సోర్సెస్ అనేవి చాలా హ్యూజ్ గా ఎక్కువ ఉంటాయి. ఉన్నా కూడా మనకు డిఎల్, నెట్, సెట్ లెవెల్లో ఒక రకమైన క్వశ్చన్స్ దీని నుంచి అడగడం జరుగుతుంది, అండ్ స్కూల్, కాలేజ్ సంబంధించిన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఒక రకంగా అడగడం జరుగుతుంది. బిఎల్ఎస్సి క్వాలిఫికేషన్స్ ఎగ్జామ్స్ కి చాలా లిమిటెడ్ గా బేసిక్ గా క్వశ్చన్స్ వస్తున్నాయి, ఈజీగా వస్తున్నాయి యూనిట్ నుంచి. అండ్ డిఎల్ అండ్ మనకు ఏదైనా ఒక యూనివర్సిటీ అసిస్టెంట్ లైబ్రరీకి పెట్టే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కావచ్చు, రిటర్న్ టెస్ట్లలో, అండ్ ఒక పిహెచ్డి ఎంట్రన్స్ టెస్ట్ అండ్ ఒక డిఎల్, నెట్ కి మాత్రం కొంచెం డెప్త్ గా వస్తున్నాయి. సో అన్నిటిని బేస్ చేసుకొని నేను మీకు ఎగ్జాంపుల్స్, పీపీటీ రూపంలో ఎగ్జాంపుల్స్ కూడా ఈ యూనిట్ లో చెప్పడం జరిగింది. ఈ యూనిట్ మీరు పర్చేజ్ చేసుకుంటే యూనిట్ సంబంధించిన డెప్త్ గా మీకు క్లియర్ గా అవైలబుల్ అనేది మీకు ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఉంటుంది. కాబట్టి ఇన్ఫర్మేషన్ సోర్సెస్ ని మనం ఎన్ని టైప్స్ ఉంటుంది, ఎలా ఉంటుందని చూద్దాం. సో టోటల్ ఇన్ఫర్మేషన్ సోర్సెస్ ని మనం 2 టైప్స్ గా డివైడ్ చేయొచ్చు. ఒకటి డాక్యుమెంటరీ సోర్సెస్
documentary sources, and another one is non-documentary sources. Non-documentary sources, documentary sources and non-documentary sources. సో ఈ డాక్యుమెంటరీ సోర్సెస్లో ఫర్దర్గా మళ్ళీ మనం చూసుకుంటే దీంట్లో 3 టైప్స్. ఒకటి ప్రైమరీ సోర్సెస్ అండ్ సెకండరీ. ఈ యూనిట్ ఆల్రెడీ మనకు కంప్లీట్ కావడం జరిగింది. ప్రతి యూనిట్ కూడా మనకు కంప్లీట్ అయ్యి క్లియర్గా మనకు స్టోర్లో అవైలబుల్ ఉన్నాయి. మన యాప్లో మీకు స్టోర్లోకి వెళ్తే 2 టైప్స్ ఆఫ్ స్టోర్స్ ఉంటాయి. 1 year కోర్స్ ఉంటుంది, 2 years కోర్స్ ఉంటుంది. మీరు ఏది పర్చేజ్ చేసినా కూడా ఇది క్లియర్గా ఆ యూనిట్లో మీరు పర్చేజ్ చేసిన 3rd యూనిట్లో ఒక్కొక్క చాప్టర్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోస్ రూపంలో ప్రతిదీ మనకు అవైలబుల్ ఉంటుంది. కాబట్టి ఇది కొంచెం మన బేసిక్గా ఇక్కడ చెప్పుకుంటున్నా, డిస్కస్ చేసుకున్న ఓన్లీ ఇది ఒక 45 minutes వీడియోనే కాబట్టి మీకు చాలా తక్కువ ఇన్ఫర్మేషన్తో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వన్స్ మీరు పర్చేజ్ చేసి చాలా డెప్త్గా క్లాసెస్ అనేది దాంట్లో అవైలబుల్ ఉన్నాయి. కాబట్టి క్లాసెస్ గురించి, నోట్స్ గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎవ్రీథింగ్ విల్ బీ ఇంక్లూడెడ్, ఎవ్రీథింగ్ విల్ బీ కవర్డ్, ఎవ్రీథింగ్ విల్ బీ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ డీటెయిల్ ఇన్ కాంపిటేటివ్ ఓరియంటెడ్ అండ్ ఎవ్రీథింగ్ విల్ బీ గివెన్ ఇన్ ద నోట్స్ ఫామ్. కాబట్టి క్లాస్ నోట్స్, మెటీరియల్, బిట్స్, ఎంసీక్యూస్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ అనాలిసిస్. మళ్ళీ ఇంకొకటి మీకు ఆఫ్టర్ సమ్ డేస్ మీన్స్ విత్ ఇన్ 1 week or 10 days మీకు డైలీ ఏదో ఒక వీడియో, అంటే మీకు ఫ్రీక్వెంట్గా రెగ్యులర్గా ఏదో ఒక వీడియో అప్లోడ్ చేస్తుంటాం కదా, దాంట్లో మీకు ఈ 3rd యూనిట్ సంబంధించి, నాట్ ఓన్లీ 3rd యూనిట్, ఎవ్రీ యూనిట్ సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్స్ ఏమేమి వచ్చాయి నెట్లో, సెట్లో, కేవీఎస్, ఎన్విఎస్, పిహెచ్డి ఎలిజిబిలిటీ ఎంట్రన్స్, తర్వాత మనకు డిఫరెంట్ స్టేట్స్ యొక్క, మన స్టేట్ యొక్క, ఏపీ యొక్క జేఎల్డిఎల్ పాలిటెక్నిక్, గురుకుల కావచ్చు, మెడికల్ కాలేజ్ కావచ్చు, ప్రీవియస్లో జరిగిన క్వశ్చన్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్వశ్చన్ పేపర్స్లో మనం క్వశ్చన్స్ మనం సిలబస్ ప్రకారం, మనం చెప్పుకున్న దాని ప్రకారం అండ్ మనం పెట్టుకున్న ఎగ్జామ్స్ క్వశ్చన్ పేపర్ ప్రకారం ఎలా వస్తున్నాయి అండ్ వాటికి ఎలా ఆన్సర్ చేయాలి, వాటికి స్టెప్స్ ఏంటి, టెక్నిక్స్ ఏంటి, స్ట్రాటజీస్ ఏంటి, ఒక క్వశ్చన్ ఆ క్వశ్చన్ అదే యూనిట్ అదే చాప్టర్ నుంచి ఎందుకు ఇస్తాడు అండ్ ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి, ఏది ఇంపార్టెంట్ అనేది మనం చూసుకోవడంతో పాటు మనం దాన్ని క్లియర్గా మనం ఒక క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ సెషన్స్ అనేవి ఎక్స్క్లూజివ్గా ప్రతి యూనిట్కి పెట్టడం జరిగింది. ఆ వీడియోస్ కూడా మీకు తొందరలో అప్లోడ్ అవుతాయి, బట్ పూర్తి స్థాయిలో ఉండవు. ఇన్ డెప్త్, ఇన్ డీటెయిల్డ్ వీడియోస్, ఎక్స్క్లూజివ్ వీడియోస్ అంటే మీరు పర్చేజ్ చేయాల్సిందే. ఇవి జస్ట్ మీకు ఫ్రీ క్లాసెస్ మాత్రమే. ఇంకా ఫ్రీ క్లాసెస్ మీద మళ్ళీ నెక్స్ట్ సెషన్లో అండ్ నెక్స్ట్ ఫేజ్లో కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో భాగంగా మీకు వస్తూనే ఉంటాయి, బట్ ఎన్ని వచ్చినా కూడా మీకు సఫిషియెంట్గా ఉండవు. కాబట్టి డెప్త్ క్లాసెస్ అనేవి ఓన్లీ మీకు యాప్లో మాత్రం అవైలబుల్ ఉంటాయి. సో ఇక్కడ డాక్యుమెంటరీ సోర్సెస్, నాన్ డాక్యుమెంటరీ సోర్సెస్ అంటే ఎంటైర్ ఇన్ఫర్మేషన్ సోర్సెస్, అంటే టోటల్గా వాటి యొక్క క్యారెక్టర్స్ని బేస్ చేసుకొని ఏ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, అది ఏ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సర్వీస్కి యూజ్ అవుతుంది, దాని యొక్క నేచర్, క్యారెక్టరిస్టిక్స్, పర్పస్, అడ్వాంటేజెస్ అన్నిటినీ డిఫరెంట్ కాంపోనెంట్స్ని బేస్ చేసుకొని, ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకొని ఎంటైర్ ఇన్ఫర్మేషన్ సోర్సెస్ని we can divide it into 2 types. One is documentary sources and non-documentary sources. ఈ documentary sources లో మనకు ప్రైమరీ సోర్సెస్ గా డివైడ్ చేయొచ్చు, అంటే ఫర్దర్లీ డివైడెడ్ ఇంటూ 3 types. ఒకటి ప్రైమరీ సోర్సెస్, సెకండరీ సోర్సెస్ అండ్ టెరిషియరీ సోర్సెస్. సో ఇక్కడ నాన్ డాక్యుమెంటరీ అంటున్నాం. నాన్ డాక్యుమెంటరీ సోర్సెస్ లో కూడా మనము డిఫరెంట్ గా డివైడ్ చేయొచ్చు. ఒకటి హ్యూమన్ సోర్సెస్ అండ్ మాస్ మీడియా సోర్సెస్ అండ్ ఇంటర్నెట్ సోర్సెస్ అండ్ ఆల్సో ఆర్గనైజేషన్ సోర్సెస్. ఇవి మనకు నాన్ డాక్యుమెంటరీ సోర్సెస్. వాటిలో అసలు ఇన్ఫర్మేషన్ సోర్స్ అంటే ఏంటి, ఇన్ఫర్మేషన్ సోర్సెస్ సంబంధించి క్లియర్గా మనం చూసుకుందాం. అయితే ఈ యూనిట్లో ఇక్కడ చూడండి, ప్రైమరీ, సెకండరీ, టెర్షియరీ అనేవి డాక్యుమెంటరీ కిందకి వస్తాయి అండ్ నాన్ డాక్యుమెంటరీ సోర్సెస్ అనేవి ఇది అఫీషియల్ క్లాసిఫికేషన్. ఇది కాకుండా సిడబ్ల్యూ హాన్సన్, డెనిస్ గ్రోగన్ క్లాసిఫికేషన్స్ ఉంటాయి, డాక్టర్ ఎస్ఆర్ రంగనాథన్ క్లాసిఫికేషన్స్ కూడా ఉంటాయి. అంటే వాటి యొక్క కేటగిరీస్ ఎలా డివైడ్ చేశారనేది చూద్దాం. బిఫోర్ దట్ మనకు ఈ యూనిట్లో
మనకు సిలబస్ కాపీలో చూస్తే మనకి ఇంపార్టెంట్ ఏరియాస్ ఇప్పుడు ఒక 12 క్వశ్చన్స్ వస్తున్నాయి అనుకుందాం, ఒక 8 క్వశ్చన్స్ 7 క్వశ్చన్స్ 8 క్వశ్చన్స్ 10 క్వశ్చన్స్ వస్తున్నాయి అనుకుంటే ఖచ్చితంగా వచ్చే ఏరియాస్ మీరు ఒకసారి ఇక్కడ నేను అండర్లైన్ చేస్తాను, అది నోట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు టైప్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సోర్సెస్ అండ్ డాక్యుమెంటరీ నాన్ డాక్యుమెంటరీ సోర్సెస్, ప్రైమరీ సెకండరీ టెర్షియరీ సోర్సెస్, ఈ మూడు కూడా మనకు ఒకటే పార్ట్. సో దీని నుంచి మనకు 1 to 2 క్వశ్చన్స్ మనకు రావడం జరుగుతుంది. అండ్ మెయిన్ గా రిఫరెన్స్ సోర్సెస్ నుంచి కూడా మనకు 1 క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది. అండ్ రిఫరెన్స్ సోర్సెస్ లో భాగంగా మీకు బయోగ్రఫిక్ ఉంది, అండ్ జాగ్రఫికల్ సోర్సెస్ ఉన్నాయి, అండ్ స్టాటిస్టికల్ సోర్సెస్ ఉన్నాయి, ఇండెక్సింగ్ అబ్స్ట్రాక్టింగ్ సోర్సెస్ ఉన్నాయి. సో ఇక్కడ ఇండెక్సింగ్ నుంచి ఒక క్వశ్చన్, అండ్ అబ్స్ట్రాక్టింగ్ నుంచి ఒక క్వశ్చన్, అండ్ బిబ్లియోగ్రఫీస్ నుంచి ఒక క్వశ్చన్, అండ్ యూనియన్ క్యాటలాగ్ సమ్ టైమ్స్ అడుగుతాడు. సో యూనియన్ క్యాటలాగ్, అబ్స్ట్రాక్టింగ్, బిబ్లియోగ్రఫికల్ అండ్ మనకు బయోగ్రఫికల్ నుంచి కూడా ఒక క్వశ్చన్. సో ఇవి మనకు ఇండెక్సింగ్ నుంచి ఒక క్వశ్చన్. ఈ అండర్లైన్ చేసిన టాపిక్స్ 1 2 3 4 5 6 7 8 9 వీటి నుంచి ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయి. ఇంకా మిగతా వాటి నుంచి వస్తాయా రావా అనేది సెకండరీ. మరి ఇదంతా మనం ఎప్పుడు తెలుసుకుంటామంటే అసలు మనకి ఇచ్చిన సిలబస్ ఏంటి, మనకు అడుగుతున్న ప్రీవియస్ క్వశ్చన్స్ ఏంటి, ఏ టైప్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు, ఎక్కువ ఏ యూనిట్స్ నుంచి అడుగుతున్నాడు అనే ఒక అనాలిసిస్ అనేది మీరు చేయలేకపోతే మీరు ఎన్ని నోట్స్ చదివినా, ఎన్ని వీడియోస్ విన్నా, ఎన్ని సంవత్సరాలు చదివినా కూడా, నాట్ ఓన్లీ లైబ్రరీ సైన్స్ ఏదైనా కూడా ఒక సిలబస్ అనేది మనకు కాన్సెప్ట్ తెలియకపోతే, ఆ సిలబస్ లో ఉన్న చాప్టర్స్ టాపిక్స్ నోటెడ్ బై హ్యాడ్ చేయాలి, నోటెడ్ ఉండాలి, అవసరమైతే ప్రాక్టీస్ చేయాలి, దాని నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేసుకోవాలి. మొత్తానికి యూనిట్ 1 to యూనిట్ 10 వరకు 10 యూనిట్స్ అంటే ఏంటి, ఆ టైటిల్స్, చాప్టర్స్ నేమ్స్, ఆ చాప్టర్స్ లో ఉండే టాపిక్స్ తో పాటు ఎంటైర్ క్లాస్ యాజ్ ఇట్ ఈస్ గా మీకు నోటెడ్ అయిపోతే, అర్థం అవుతే, దాన్ని గ్రాస్ప్ చేయగలిగితే, దాన్ని అనాలిసిస్ చేయగలిగితే మీకు ఇచ్చే నోట్స్ కానీ, రన్నింగ్ నోట్స్ కానీ, పీడిఎఫ్ నోట్స్ కానీ, మనం పెట్టుకునే ఎగ్జామ్స్ యొక్క క్వశ్చన్ పేపర్స్ కానీ, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ బిట్స్ అనేవి అన్ని పర్ఫెక్ట్ గా స్టెప్ బై స్టెప్ అండ్ క్లియర్ గా మీకు ఒక్కొక్క లెవెల్లో, బేసిక్ లెవెల్ అండ్ సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్ అనుకుంటే మీ కోచింగ్ ఏదైతే నేను ప్రొవైడ్ చేస్తున్నానో అప్పుడు మాత్రమే మీకు క్లారిటీ వస్తుంది. సబ్జెక్ట్ నేర్చుకుంటే మీరు సెటే క్వాలిఫై అయ్యచ్చు, నెటే క్వాలిఫై అయ్యచ్చు, ఎలా అయినా కావచ్చు. సో మనం కోచింగ్ ఇచ్చినప్పుడే సెట్ నెట్ క్వాలిఫై అయిన స్టూడెంట్స్ ఉన్నారు. గత హిస్టరీ చూసుకుంటే 2019 కానీ 2021, 22, 23. సో చాలా మందికి తెలియదు కోచింగ్ ఎక్కడ జరుగుతుంది, ఏం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ స్పాట్లైట్ లైబ్రరీస్ అకాడమీ నుంచి ఎక్స్క్లూజివ్ గా మనకు కోచింగ్ అనేది 2025 లో మనకు ఏప్రిల్లో స్టార్ట్ అయింది. 24th 25th నుంచి మనకు బ్యాచ్ అనేది స్టార్ట్ అయింది, ఎక్స్క్లూజివ్ గా లైవ్ బ్యాచ్. ఆ లైవ్ బ్యాచ్ లైవ్ వినే వాళ్ళు వింటారు, వినని వాళ్ళు ఆన్లైన్ లో మనకు యాప్ లో డిఫరెంట్ ఫోల్డర్స్ రూపంలో రికార్డెడ్ ఎడిటెడ్ వీడియోస్ వింటారు. సో వాళ్ళైనా వీళ్ళైనా ఎగ్జామ్స్ మనం పెడుతూనే ఉంటాం. నోటిఫికేషన్ సంబంధించి ఇన్ డెప్త్ గా క్లాసెస్ చెప్తూ, నోట్స్ ఇస్తూ, టెస్ట్లు పెడుతుంటాం. అండ్ వాటి మీద అనాలిసిస్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ అనాలిసిస్, డిఫరెంట్ ఎక్స్క్లూజివ్ సెషన్స్ కూడా మనం పెట్టడం జరుగుతుంది. ఓకే, ఇంతవరకు ఓకే. ఇప్పుడు ఒక క్వశ్చన్ కి ఆన్సర్ చేయాలంటే ఫస్ట్ ఆ క్వశ్చన్ ఏ యూనిట్, ఏ చాప్టర్, ఏ టాపిక్, ఏ సబ్ టాపిక్, అండ్ ఆ క్వశ్చన్ యొక్క టైప్ ఏంటి. మన క్వశ్చన్ డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తాయి, స్టేట్మెంట్ టైప్ క్వశ్చన్స్ వస్తాయి, మ్యాచింగ్ క్వశ్చన్స్ వస్తాయి, అండ్ మనకు ఆడ్ మ్యాన్ అవుట్ వస్తాయి, అండ్ ప్రతి టాపిక్ సంబంధించి సిలబస్ అవుట్ ఆఫ్ సిలబస్ క్వశ్చన్స్ వస్తాయి. లేటెస్ట్ అడ్వాన్స్డ్ గా రీసెంట్ గా ఏమైనా జరిగి ఉంటే టాపిక్ మీద అప్డేట్ ఉంటే అప్డేటెడ్ రిలేటెడ్ క్వశ్చన్స్ వస్తాయి. అండ్ ఒక కాంపిటేటివ్ అస్పిరెంట్, ఒక లైబ్రరీ స్టూడెంట్ లైబ్రరీ కాంపిటేటివ్ అస్పిరెంట్ గా లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సైన్స్ మీద మనకు మిస్లేనియస్ అవుట్ ఆఫ్ సిలబస్ జనరల్ అవేర్నెస్, లైబ్రరీ సైన్స్ మీద జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్ కూడా వస్తాయి. కొన్ని స్టేట్మెంట్ టైప్ లో కాకుండా కొంచెం డెప్త్ గా లెంతీగా కూడా క్వశ్చన్స్ ఉంటాయి. సో వీటన్నిటిని బేస్ చేసుకొని మనకు ఏ టైప్స్ క్వశ్చన్స్ ఏ చాప్టర్ నుంచి వస్తాయని కూడా మనం ప్రతి క్లాస్ లో చెప్పుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ యూనిట్ 1 లో చూసుకుందాం. యూనిట్ 1 లో ఖచ్చితంగా మీకు స్టేట్మెంట్ టైప్ క్వశ్చన్స్ వచ్చే ఏరియాస్, ఖచ్చితంగా మ్యాచింగ్ క్వశ్చన్స్ వచ్చే టాపిక్స్ ఏవి ఉన్నాయని చెప్పడం జరిగింది. మ్యాచింగ్ లో వచ్చే 100% వచ్చే ఏరియాస్ ఉంటాయి. అంటే ఇవన్నీ మనకు ఇప్పుడు నాకు ఎట్లా తెలుసు అని అంటే, డెఫినెట్లీ మనము ఏం చేయాలి, సిలబస్ లో ఉన్న ప్రతి టాపిక్, ప్రతి చాప్టర్ నోటెడ్ ఉండాలి. ఆ సిలబస్ యొక్క పర్పస్ నోటెడ్ ఉండాలి. అది ఎందుకు ఇచ్చాడు, దాంట్లో మనం ఏం నేర్చుకుంటాం అనేది మనకు తెలియాలి. అదేవిధంగా మనకు ఒక క్వశ్చన్ పేపర్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ చూస్తే ఆ క్వశ్చన్ చూడగానే ఏ టాపిక్, ఏ యూనిట్, ఏ టాపిక్, ఏ చాప్టర్, ఏ సబ్ టాపిక్ అని తెలియడంతో పాటు అది ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్, దానికి ఎలా ఆన్సర్ చేయాలని విత్ ఇన్ 30 seconds లో మీరు అవన్నీ చేసుకొని క్వశ్చన్ ఆన్సర్ చేస్తూ, ఎలిమినేట్ చేస్తూ మీరు పర్ఫెక్ట్ ఆన్సర్, రైట్ ఆన్సర్ పెట్టడం జరిగితే అప్పుడు మీ యొక్క కోచింగ్ అనేది కరెక్ట్ గా ఉన్నట్టు. అవన్నీ జరగాలంటే మీరు క్వశ్చన్ పేపర్స్ కలెక్ట్ చేసుకోవాలి, నోట్స్ కలెక్ట్ చేసుకోవాలి, ఎగ్జామ్స్ అటెండ్ కావాలి,
ప్రాక్టీస్ టెస్ట్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు వచ్చే అప్కమింగ్ నోటిఫికేషన్స్ కానీ ప్రీవియస్ నుంచి ఆల్రెడీ కంప్యూటర్ బేస్డ్ మోడ్లో ఎగ్జామ్ జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు వచ్చే ఫ్యూచర్లో వచ్చే ప్రతి ఎగ్జామ్ కూడా కంప్యూటర్ బేస్డ్లో ఉంటుంది. మనం పెట్టే టెస్ట్లు, గ్రాండ్ టెస్ట్లు, ప్రాక్టీస్ టెస్ట్లు, యూనిట్ టెస్ట్లు, వీక్లీ టెస్ట్లు అన్నీ కూడా మనకు ఒరిజినల్ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్. మీరు ఇప్పుడు కేవీఎస్ ఎగ్జామ్ పెడితే ఒక నెటిసెట్కి వెళ్ళి మీరు ఎలా అయితే ఒక కంప్యూటర్ సెంటర్లో అంటే మీరు ఒక ఎగ్జామినేషన్ సెంటర్లో ఎలా అయితే మీరు కంప్యూటర్ మీద మీరు ఎగ్జామ్ రాస్తారో ఆ మెథడ్ ఏదైతే ఉంటుందో రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ సేమ్ అదే మోడ్లో అదే మెథడ్లో మన ఎగ్జామ్స్ కూడా ఉంటున్నాయి. ఆల్రెడీ మన స్టూడెంట్స్ రాస్తున్నారు. కాబట్టి మనకు ఒక టెస్ట్ సిరీస్ కూడా అవైలబుల్ ఉంది. దాన్ని కూడా మీరు పర్చేజ్ చేయొచ్చు, కోర్స్ పర్చేజ్ చేయొచ్చు. అండ్ దానికి సంబంధించి ఏమైనా ఉంటే ఒక బుక్ ఉన్నా కూడా ఈ బుక్ని కూడా మనం పర్చేజ్ చేసుకోవచ్చు మీరు స్టోర్లో. అండ్ పేపర్ 1కి సంబంధించి ఎవరికైనా నోట్స్ కావాలా, పేపర్ 1కి సంబంధించి కోచింగ్ కావాలన్నా రికార్డెడ్ వీడియోస్ కూడా మనకు తొందరలోనే అవైలబుల్ రాబోతున్నాయి. అది మీకు అప్డేట్ వస్తుంది. ఒక వీడియో కూడా నేను చేయడం జరుగుతుంది దాని మీద. ఓకే, ఈ యూనిట్కి సంబంధించి మనకు ప్రతి యూనిట్లో టాపిక్స్ ఏంటి, సిలబస్ ఏంటి, చాప్టర్స్ ఏంటి, దాంట్లో ఇంపార్టెంట్ ఏంటి, వాటికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఫస్ట్. అంటే వేటి నుంచి ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి, ఏ చాప్టర్ ఆ చాప్టర్కి పర్ఫెక్ట్గా మీకు వచ్చి ఉండాలి. అప్పుడు మాత్రం ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏది పడితే అది చదవడం, ఏది పడితే రాసుకోవడం, ఏది పడితే అది వినడం, ఏది పడితే ఏ బుక్ పడితే ఆ బుక్ చదవడం వల్ల వచ్చేది ఏముండదు. ఏది చదవాలి, ఏది చదవకూడదు, ఎలా చదవాలి, ఎలా ప్రొసీడ్ కావాలి, ఏది ఇంపార్టెంట్, ఏది కాదు, ఏది మనం ఇంపార్టెంట్గా తీసుకోవాలి, ఏది అవాయిడ్ చేయాలి, అండ్ ఎంతవరకు చదువుకోవాలని కూడా ఇంపార్టెంట్, ఎలా గుర్తుపెట్టుకోవాలని ఇంపార్టెంట్, ఎలా అటెంప్ట్ చేయాలి, ఎలా ఎలిమినేట్ చేయాలి అనేది ఎవ్రీథింగ్ మన క్లాసెస్లో డిస్కస్ చేసుకుంటాం. ఇన్డెప్త్ వీడియోలలో మీరు చూడొచ్చు అనమాట. ఇది మనకు థర్డ్ యూనిట్ సంబంధించి. అండ్ థర్డ్ యూనిట్ సంబంధించి మీరు ఆల్రెడీ ఇక్కడ చూసుకున్నారు. ఇప్పుడు డేటాబేసెస్ అంటున్నాం. డేటాబేసెస్ నుంచి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ ఇక్కడ రాబోతుంది. తర్వాత మిగతా వాటి నుంచి మ్యాక్సిమం క్వశ్చన్స్ రావు. ఓకేనా? ఇవన్నీ కూడా మనకు ఏ సోర్సెస్ ఉంటాయి అనేది చూసుకోవాలి. సో ఇక్కడ పార్ట్ 1 పార్ట్ 2గా డివైడ్ చేసుకోవాలి. ప్రతి సోర్సెస్కి బేసిక్, ఇంట్రడక్షన్, టైప్స్, దాని యొక్క పర్పస్, అడ్వాంటేజెస్, డిస్క్రిప్షన్ చూసుకోవాలి ప్రతి సోర్స్కి థియరీ లెవెల్లో. అండ్ పార్ట్ 2 వచ్చేసి ప్రతి సోర్స్కి ఎగ్జాంపుల్స్. ఇప్పుడు రిఫరెన్స్ సోర్సెస్ అన్నాం, దాంట్లో చాప్టర్ అది, దాంట్లో టాపిక్స్ ఏమేమి ఉంటాయి, రిఫరెన్స్ సోర్సెస్ యొక్క టైప్స్ ఏమేమి ఉంటాయి, డిక్షనరీ, ఎన్సైక్లోపీడియా, ఇయర్ బుక్, ఆల్మనాక్, డైరెక్టరీ, హ్యాండ్ బుక్ ఉంటాయి. డిక్షనరీ తీసుకుంటే డిక్షనరీలో మళ్ళీ టైప్స్ ఉంటాయి, ఎగ్జాంపుల్స్ ఉంటాయి, డిక్షనరీ పర్పస్, డిక్షనరీ వర్డ్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎన్సైక్లోపీడియా అంటే ఎన్సైక్లోపీడియా వర్డ్ ఎక్కడి నుంచి వచ్చింది, దాని టైప్స్, అండ్ దానికి సంబంధించిన సబ్జెక్ట్ ఎన్సైక్లోపీడియాస్, ఇంటర్నేషనల్ లెవెల్లో, నేషనల్ లెవెల్లో, సబ్జెక్ట్లో, జనరల్లో ఒక్కొక్క దానికి మళ్ళీ ఎగ్జాంపుల్స్. అది ఎక్కడి నుంచి పబ్లిష్ అవుతుంది, ఎవరు పబ్లిష్ చేస్తున్నారు, అది ఏ ఇయర్ నుంచి పబ్లిష్ అవుతుంది, అది ఏ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సోర్స్, దాని యొక్క పీరియాడిసిటీ ఏంటి. అంటే ఇక్కడ మనకు సీరియల్గా ఇన్ఫర్మేషన్ సోర్సెస్లో పీరియాడిసిటీ కూడా చాలా ఇంపార్టెంట్. పీరియాడిసిటీ అంటే మనకు సీరియల్ పబ్లికేషన్స్కి పీరియాడిసిటీ అనేది ఉంటుంది. సీరియల్ పబ్లికేషన్స్కి పీరియాడిసిటీ, దీని నుంచి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ మనకు రావడం జరుగుతుంది. అంటే సీరియల్ అంటే మనకు ఒక సిరీస్ ప్రకారం వచ్చే క్వశ్చన్స్ అనమాట. సీరియల్ పబ్లికేషన్స్ అంటే మనకు ఒక పీరియాడిసిటీ అంటే క్రమం, సిరీస్ అంటాం, దాన్నే సిరీస్ అంటాం. సో ఇక్కడ ఒక పీరియాడిసిటీ, ఒక సిరీస్, ఒక డెఫినెట్ సిరీస్ అంటే ఒక ఖచ్చితమైన క్రమం. అంటే అది వీక్లీ అంటే వీక్లీయే, డైలీ అంటే డైలీయే, మంత్లీ అంటే మంత్లీయే, క్వార్టర్లీ అంటే క్వార్టర్లీ, యాన్యువల్ అంటే యాన్యువల్. అంటే ఒక డెఫినెట్ సిరీస్, డెఫినెట్ పీరియాడిసిటీని బేస్ చేసుకుని పబ్లిష్ అయ్యే సోర్సెస్ని సీరియల్ పబ్లికేషన్స్ అంటాం. అండ్ పీరియాడికల్స్ అని కూడా అంటాం. అండ్ ఒక పీరియాడిసిటీ అనేది ఉంటుంది. సీరియల్ పబ్లికేషన్స్ కి మనం పీరియాడిసిటీ ఉంటుంది కాబట్టి వీటిని పీరియాడికల్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ సోర్సెస్ అండ్ వాటి యొక్క పీరియాడిసిటీ చూద్దాం. ఇక్కడ సోర్సెస్, ఎగ్జాంపుల్ సోర్సెస్ అండ్ వాటి యొక్క పీరియాడిసిటీ, సోర్సెస్ అండ్ పీరియాడిసిటీ. అండ్ దీన్నే మనం సిరీస్ కూడా కన్సిడర్ చేయొచ్చు. ఓకే, ఈ సోర్సెస్ ఏముంటాయంటే మనకు బేసిక్గా ఫర్ ఎగ్జాంపుల్ న్యూస్ పేపర్ ఏం సిరీస్ ఇది, దీని యొక్క పీరియాడిసిటీ డైలీ, దాని యొక్క పీరియాడిసిటీ సిరీస్ డైలీ. అండ్ మ్యాగజైన్ అనేది మనకు మంత్లీ ఉంటుంది, వీక్లీ ఉంటుంది. కాబట్టి దీని యొక్క డెఫినెట్ ఒక ఫిక్స్డ్ పీరియాడిసిటీ వీక్లీ. అండ్ ఫోర్త్ నైట్లీ కూడా ఉంటుంది. ఫోర్త్ నైట్లీ అంటే ఎవ్రీ 15 డేస్కి ఒకసారి వచ్చే మ్యాగజైన్స్ని ఫోర్త్ నైట్లీ అంటాం. కొన్ని మ్యాగజైన్స్ మనకు మంత్లీ వస్తాయి, కొన్ని మ్యాగజైన్స్ మనకు బై వీక్లీ అని కూడా వస్తుంది. కాబట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే ఈ టాపిక్లో అసలు డైలీ అంటే ఏంటి, వీక్లీ అంటే ఏంటి, ఫోర్త్ నైట్లీ అంటే ఏంటి, మంత్లీ అంటే ఏంటి, బై వీక్లీ ఏంటి, బై మంత్లీ ఏంటి అనేది మనం నేర్చుకుంటాం. అండ్ వాటికి ఎగ్జాంపుల్స్ నేర్చుకుంటాం. అండ్ మనకు
జర్నల్స్. జర్నల్స్ అనేవి జనరల్ గా మంత్లీ నుంచి స్టార్ట్ అవుతాయి. జర్నల్స్ అనేవి మనకు మంత్లీ జర్నల్స్ ఉంటాయి, బై మంత్లీ జర్నల్స్ ఉంటాయి, క్వార్టర్లీ జర్నల్స్ కూడా మనకు అవైలబుల్ ఉంటాయి. క్వార్టర్లీ జర్నల్స్. సో నెక్స్ట్ ఇవే కాకుండా మనకు జర్నల్స్ కాకుండా రిపోర్ట్స్ ఇవి మనకు జనరల్ గా ఇయర్లీ ఉంటాయి. అంటే ఇయర్లీ పబ్లికేషన్స్ ని మనం యాన్యువల్ పబ్లికేషన్స్ అంటాం. సో వాటి యొక్క పీరియాడిసిటీ అనేది చూద్దాం. అంటే ఇక్కడ మనకు ఎగ్జాంపుల్ ఇన్ఫర్మేషన్ సోర్సెస్ వాటి యొక్క పీరియాడిసిటీ అంటే డెఫినెట్ పీరియాడిసిటీ, ఒక ఖచ్చితమైన క్రమం అండ్ ఒక సిరీస్ అనేది ఫిక్స్డ్ గా ఉంటుంది. దాన్నే మనం పీరియాడికల్స్ అంటాం, సీరియల్ పబ్లికేషన్స్ అంటాం. ఎగ్జాంపుల్ న్యూస్ పేపర్ డైలీ వస్తుంది, మ్యాగజైన్ వీక్లీ, ఫోర్ట్ నైట్లీ, మంత్లీ, బై వీక్లీ అండ్ జర్నల్స్ మంత్లీ, బై మంత్లీ, క్వార్టర్లీ, రిపోర్ట్స్ ఇయర్లీ, యాన్యువల్ వస్తాయి. మనకు డైలీ నుంచి స్టార్ట్ అవుతుంది. డైలీ అండ్ మనకు వీక్లీ, బై వీక్లీ, ఫోర్ట్ నైట్లీ అండ్ మనకు మంత్లీ, బై మంత్లీ అండ్ క్వార్టర్లీ అండ్ బై క్వార్టర్లీ, ట్రై క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, యాన్యువల్, బై యాన్యువల్ అండ్ ట్రై యాన్యువల్, క్వెరాన్యువల్, పెంటాన్యువల్, ఎగ్జాన్యువల్, అట్లా డెకాన్యువల్. అంటే ఎవ్రీ 10 years ఒకసారి వచ్చే రిపోర్ట్స్ కూడా ఉంటాయి. గవర్నమెంట్ రిపోర్ట్స్ కావచ్చు, ఇప్పుడు సెన్సస్ రిపోర్ట్స్ ఉంటాయి, జనాభా లెక్కలకు సంబంధించి, డెమోగ్రఫిక్ రిపోర్ట్స్ ఉంటాయి, 10 years ఒకసారి వస్తాయి. అంటే అవి కూడా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తే వాటిని కూడా ఇన్ఫర్మేషన్ సోర్సెస్ అంట. వాటి యొక్క పీరియాడిసిటీ ఇస్ 10 years. 10 years అంటే మనం 10 years అనకుండా లైబ్రరీ సైన్స్ టర్మినాలజీలో డెకాన్యువల్ అంటాం. అంటే యాన్యువల్ అంటే ఇయర్లీ, వాటిని ఇయర్లీ పబ్లికేషన్స్ అంటాం. బయాన్యువల్ అంటే ఒక ఇయర్ వస్తుంది, ఒక ఇయర్ రాదు. ఇప్పుడు 2023లో గవర్నమెంట్ నుంచి ఒక రిపోర్ట్ వచ్చిందంటే అది 2023లో వచ్చిందంటే మళ్ళీ 2024లో అది రాదు, అంటే మళ్ళీ 2025లో వస్తుంది. అంటే ఆల్టర్నేటివ్ ఇయర్. బై యాన్యువల్ అంటే బై అంటే ఇక్కడ ఒక ఇయర్ వదిలిపెట్టి ఇంకొక ఇయర్ అంటే ఆల్టర్నేటివ్ ఇయర్ అనమాట. అంటే సేమ్ అట్లా బై వీక్లీ అంటే ఒక వీక్ వస్తుంది, ఇంకొక వీక్ రాదు. ఇప్పుడు బై వీక్లీ అని చూసుకుంటే మనకు ఇక్కడ ఒక మంత్ కి మన ఎన్ని వీక్స్ ఉంటాయి, ఒక మంత్ కి బై వీక్లీ అంటున్నాం. ఇక్కడ బై వీక్లీ పబ్లికేషన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 4 weeks ఉంటాయి కదా ఒక మంత్ కి మనకు 4 weeks ఉంటాయి. 4 weeks లో బై వీక్లీ అంటే 2 times వస్తుంది మీనింగ్. సో ఇక్కడ బై వీక్లీ అంటే మనకు ఫస్ట్ టు అంటే ఒక ఇయర్ ఒక మంత్ లో ఫస్ట్ టు 7th ఒకటి అండ్ 8 to 15 ఒకటి అండ్ 16 to 23 ఒకటి అండ్ 24 to 30 ఒకటి, 30 or 31st. సో ఇక్కడ ఫస్ట్ వీక్, సెకండ్ వీక్, థర్డ్ వీక్, ఫోర్త్ వీక్. ఇక్కడ బై వీక్లీ అంటే మనకు ఒక వీక్ వస్తుంది, ఇంకొక వీక్ రాదు. అంటే ఆ మ్యాగజైన్ అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీక్ మ్యాగజైన్ ఉంది, స్పోర్ట్స్ స్టార్ మ్యాగజైన్స్ ఉంటాయి అండ్ మనకు ఇండియా టుడే మ్యాగజైన్ ఉంది. ఇండియా టుడే మ్యాగజైన్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 week వస్తుంది ఫస్ట్ వీక్. అంటే అది 1 to 7 days మధ్యలో అనమాట. 1 to 7 days ఇవి ఇక్కడ వస్తే మళ్ళీ ఇక్కడ రాదు, మళ్ళీ ఇక్కడ వస్తే ఇక్కడ రాదు. సో క్వార్టర్లీ కూడా అంతే. క్వార్టర్లీ అంటే 4 quarters ఉంటాయి. ఫస్ట్ క్వార్టర్ జనవరి టు, క్వార్టర్లీ అంటే మనకు ఎవ్రీ 3 months ఒకసారి. సో 3 months సంబంధించిన పబ్లికేషన్ మనం క్వార్టర్సీ అంటాం. సో ఇక్కడ జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఇదొక క్వార్టర్లీ, ఫస్ట్ క్వార్టర్. సెకండ్ క్వార్టర్ ఏప్రిల్, మే, జూన్ సెకండ్ క్వార్టర్. అండ్ జూలై, ఆగస్టు, సెప్టెంబర్ థర్డ్ క్వార్టర్. అండ్ ఫోర్త్ క్వార్టర్ అంటే మనకు అక్టోబర్ టు డిసెంబర్. ఇక్కడ క్వార్టర్లీ అంటే ప్రతిసారి వస్తుంది, 4 times వస్తుంది. బై క్వార్టర్లీ అంటే ఇక్కడ మాత్రమే వచ్చి ఇక్కడ రాదు, మళ్ళీ ఇక్కడ వస్తుంది, మళ్ళీ ఇక్కడ రాదు, అది బై క్వార్టర్లీ. బై వీక్లీ, బై క్వార్టర్లీ, బై మంత్లీ అంటే జనవరి వస్తుంది, ఫిబ్రవరి రాదు, మళ్ళీ మార్చ్ వస్తుంది, ఏప్రిల్ రాదు. అంటే ఒక మంత్ వదిలిపెట్టి ఇంకొక మంత్ ఆల్టర్నేటివ్ గా వచ్చే పబ్లికేషన్స్ అవి ఏంటి, వాటి యొక్క సిరీస్ ఏంటి, ఎగ్జాంపుల్స్. డేటాబేసెస్ ఉంది. డేటాబేస్ అంటే ఏంటి, చాలా కాస్ట్లీ ఇన్ఫర్మేషన్, ఎఫెక్టివ్, ఎక్స్క్లూజివ్ అండ్ రేర్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసే ఒక స్టాండర్డ్ అఫీషియల్ ప్రొడక్ట్ డేటాబేస్. అది ఇన్ఫర్మేషన్ ప్రొడక్ట్, అది సర్చ్ ఇంజన్ లాగా ఉంటుంది. దానికి సంబంధించి ఏమేమి ఉంటాయి అనేది మనం డేటాబేస్ లో చూద్దాం. దాని యొక్క బిబ్లియోగ్రఫిక్ డేటాబేస్ అంటే ఏంటి, న్యూమరికల్ డేటాబేసెస్ ఏంటి, ఫుల్ టెక్స్ట్ డేటాబేస్ అంటే ఏంటి, సోర్స్ డేటాబేస్ అంటే ఏంటి, మల్టీమీడియా డేటాబేస్ అంటే ఏంటి, ఇవి టైప్స్ అనేది చూస్తాం. డిస్క్రిప్టివ్ డేటాబేస్, ఇట్లా డిఫరెంట్ గా. సైటేషన్ డేటాబేసెస్ ఏంటి, ఇట్లా మనకు చాలా టైప్స్ ఆఫ్ డేటాబేసెస్ ఉంటాయి. వాటి యొక్క ఎగ్జాంపుల్స్, వాటి యొక్క ఇయర్ ఆఫ్ పబ్లికేషన్, వాటి యొక్క పబ్లికేషన్ ప్లేస్, వాటి యొక్క పబ్లిషర్ నేమ్
అండ్ అది ఏ టైప్ అనేది చూసుకుంటే మనకు ఇక్కడ యూనిట్ సంబంధించి క్లియర్గా క్వశ్చన్స్ అనేవి మనకు అందుబాటులో ఏ వచ్చినా కూడా మనం చేయగలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యూనిట్కి సంబంధించి కూడా మనకు క్లియర్గా క్లాసెస్ అనేవి బై లాంగ్వేజ్లో చెప్పుకోవడం జరిగింది. ఇంగ్లీష్లో, తెలుగులో, అండ్ మెటీరియల్ మొత్తం మీకు ఇంగ్లీష్లో ఉంటుంది. క్వశ్చన్స్, బిట్స్, ఎవ్రీథింగ్ విల్ బి ఇంగ్లీష్. కమ్యూనికేషన్ అంతా ఎక్స్పెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇన్ తెలుగు అండ్ ఇంగ్లీష్, and remaining communication will be shared in English language only, because our Library and Information Science competitive exams paper 1, paper 2 only giving in English medium, except public libraries and TGPS లో కండక్ట్ చేసే పేపర్ 1 లో, పేపర్ 2 ఇంగ్లీష్ ఎక్కడైనా, పేపర్ 1 లో మాత్రమే బై లాంగ్వేజ్ లో ఉంటుంది. కాబట్టి మనకు పేపర్ 1 కూడా నేను ఆల్రెడీ కొన్ని మెటీరియల్స్, గైడెన్స్ ప్రొవైడ్ చేస్తూ అలర్ట్ చేయడం జరుగుతుంది. నోటిఫికేషన్ వచ్చే లోపల మన కోర్స్ అనేది కంప్లీట్ అవుతుంది. ఆ కోర్స్ ఎప్పటికప్పుడు వీడియోలు యాడ్ అవుతూనే ఉంటాయి, దానికి ఎండింగ్ అనేది ఉండదు. సో అవర్ కోచింగ్ ఆల్సో నెవర్ ఎండింగ్. వన్స్ జాయిన్ అయిన స్టూడెంట్కి మనం 100% జస్టిస్తో పాటు తక్కువ అమౌంట్లో, తక్కువ ఫీజులో వాళ్ళకి అన్ని రకాల ఫీచర్స్తో పాటు వాళ్ళకి జాబ్ వచ్చే వరకు గైడెన్స్, మెంటర్షిప్ అండ్ సపోర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఎప్పుడు ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ అడిగినా మనం షేర్ చేస్తూ వాళ్ళకు హెల్ప్ అనేది చేయడం జరుగుతుంది. అల్టిమేట్ గా వాళ్ళకు సెటిల్డ్ క్వాలిఫైన్ తో పాటు ఏదో ఒక జాబ్ కొట్టే విధంగా మనం గైడెన్స్ అనేది ప్రొవైడ్ చేయాలి. ఎక్స్క్లూజివ్ కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ ఎక్కడ ఏ కోచింగ్ సెంటర్ వైపు చూడకుండా, ఏ కోచింగ్, ఏ ఫ్యాకల్టీ చెప్పే నోట్స్ చూడకుండా అన్ని మనమే అడ్వాన్స్డ్ గా ముందే ప్రొవైడ్ చేస్తాం. ఇంకా ఏమైనా కావాలంటే కూడా దాన్ని నేను ప్రొవైడ్ చేయడానికి కూడా రెడీగా ఉండడం జరిగింది. కాబట్టి అవన్నిటిని మనం ఆల్రెడీ స్టూడెంట్స్ కి వాళ్ళని గైడ్ చేయడం జరిగింది, వాళ్ళ బ్రెయిన్ వాష్ చేయడం జరిగింది, వాళ్ళకి సంబంధించి క్లియర్ గా అవేర్నెస్ ప్రొవైడ్ చేస్తూ వాళ్ళని ఒక పర్ఫెక్ట్ గా ఒక కాంపిటేటివ్ ఓరియంటెడ్ గా ప్రిపరేషన్, రిజల్ట్ ఓరియంటెడ్ గా 100% మనకు జాబ్స్ వచ్చే విధంగా, సెటిల్డ్ క్వాలిఫై అయ్యే విధంగా, సబ్జెక్ట్ 100% నేర్చుకునే విధంగా వాళ్ళని మోటివేట్ చేస్తూ మన కోచింగ్ అనేది రన్ అవుతుంది. సో ఇంకా ఎవరైనా అడ్మిషన్స్ తీసుకొని వాళ్ళు తీసుకోవడానికి మనకు ఈ డిస్క్రిప్షన్ లో నంబర్ అనేది, మొబైల్ నెంబర్ ఇవ్వడం జరిగింది. మీరు యాప్ లోకి వెళ్తే కూడా యూట్యూబ్ ఛానల్లోకి వెళ్తారు. ఆ యూట్యూబ్ ఛానల్ నుంచి కూడా యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. వాట్సాప్ గ్రూప్ లోకి కూడా మీరు జాయిన్ అయ్యి చూసుకోవచ్చు అనమాట. కాబట్టి దీనికి సంబంధించి ఇంకా ఫర్దర్ గా మీకు ఏం డీటెయిల్స్ కావాలన్నా మీరు మన ఇన్స్టిట్యూషన్ నంబర్ 9989302617 స్పాట్లైట్ లైబ్రరీన్స్ అకాడమీ 9989302617 దానికి వాట్సాప్ చేయండి, లేకపోతే కాల్ చేయండి. మీకు ఇంకా డీటెయిల్స్ కావాలంటే చెప్పడం జరుగుతుంది. అండ్ మీరు ఏదైతే ఒక కాన్సెప్ట్ తో, ఒక స్ట్రాంగ్ డిజైర్ తో కాన్ఫిడెంట్ గా ఎలా జాయిన్ అవుతారో, ఎందుకు జాయిన్ అవ్వాలనుకుంటున్నారో దానికంటే ఎక్కువ, మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ మనం ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇట్లా మనం యూనిట్ వైజ్, చాప్టర్ వైజ్ క్లాసెస్ అనేవి కొన్ని ఫ్రీగా అవైలబుల్ ఉంటాయి. అండ్ రిమైనింగ్ ఎంటైర్ క్లాసెస్ అప్ టు యూనిట్ 1 to యూనిట్ 10 వరకు ప్రతి చాప్టర్ కి సిలబస్ లో ఇవ్వని టాపిక్స్ కూడా మనం డీల్ చేస్తూ క్లాసెస్ అనేవి డెప్త్ గా చెప్పుకోవడం జరిగింది. కాబట్టి వాటిని పర్చేజ్ చేసే వాళ్ళు చేయొచ్చు. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ థర్డ్ యూనిట్. దీన్ని ఇంకా కొంచెం ఇంకా క్లాసెస్ సంబంధించి ఏదైనా ఒక టాపిక్ తీసుకొని చెప్పొచ్చు, బట్ మనకు టైం ఉండదు. ఇంతకంటే మనం ఎక్కువ డెప్త్ గా మనకు ఆల్రెడీ క్లాసెస్లో అవైలబుల్ ఉన్నాయి. కాబట్టి వాటిని పర్చేజ్ చేసుకోండి. ఫ్రీ క్లాసెస్ కావాలంటే ఎవరికైనా మెసేజ్ చేయండి. అక్కడ యాప్లో ఇంకా కొన్ని అవైలబుల్ ఉంటే నేను లింక్ షేర్ చేస్తాను. లేదు అంటే మళ్ళీ ఎప్పుడైనా ఫ్రీ టైంలో మీకు ఇదే యూనిట్ మీద కావచ్చు, ఏ యూనిట్ మీద ఏ టాపిక్ అయినా మీరు అక్కడ మెన్షన్ చేయండి. మెజారిటీ ఆఫ్ ది స్టూడెంట్స్ ప్రకారం, కామెంట్స్ ప్రకారం ఏదైనా వీడియో ఈ టాపిక్ పైన చేయండి, లేకపోతే ఈ మెథడ్ పైన చేయండి, ఈ నోటిఫికేషన్ పైన చేయండి, సో ఎలా ప్రిపేర్ కావాలంటే దాని మీద చేయండి అంటే కూడా చేయడానికి రెడీ. బట్ అక్కడ మన క్లాసెస్ రన్ అవుతున్నాయి కాబట్టి కొంచెం బిజీగా ఉండడం వల్ల ఈ వీడియోస్ కూడా చేయలేకపోవడం జరిగింది. ఇంకా ఫ్యూచర్లో చాలా చేయడం జరుగుతుంది. కాబట్టి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.